మతిమరుపు ఒక అదృష్టం. మీరు విన్నది నిజమే. ఈ మధ్యన నాకు బాగా మతిమరుపు వస్తుంది. ఏంట్రా మనం గట్టిగా తిప్పితే 30 కూడా రాలేదు, అప్పుడే మతిమరుపు వస్తుంది ఏంటి అని దీని గురించి నేను రీసెర్చ్ చేస్తే ఎప్పుడైతే మన జీవితంలో మనం అతిగా స్ట్రెస్ ఫీల్ అవుతూ, ఒక విషయం గురించి ఎక్కువ బాధపడుతూ, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ, ఒత్తిడి ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అనంటే ఒక డిఫెన్సివ్ మెకానిజం అనమాట. అంటే దాని నుంచి తప్పించుకోవడానికి అది ఆ విషయం నుండి మతిమరుపులోకి తీసుకెళ్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా ఎక్కువగా అతిగా ఒత్తిడిలో బాధలో ఉన్నప్పుడు మతిమరుపు రావడం, ఫోకస్ తగ్గడం, లేదా బాగా టైడ్గా ఫీల్ అయిపోవడం మెంటల్గా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు అర్థం కాదు, ఎందుకు మనం ఆలోచించాలి? ఎందుకు పాస్ట్ని వెళ్ళి, గతాన్ని వెళ్ళి తవ్వుకుంటూ ఉండాలి? మనం ఏమున్నాయి గతంలో? మన జరిగిన అవమానాలు, మన నమ్మినోడు మనకు వెన్నుపోటు పడవడం, లేదా ఒక లవ్ బ్రేకప్ అవడం, ఇవి తప్ప ఏమైనా ఉన్నాయా? అందుకనే గోల్డ్ ఫిష్లా ఉంటారు. ఎందుకంటే గోల్డ్ ఫిష్ గురించి మీకు తెలుసా? గోల్డ్ ఫిష్ ప్రతి 10 సెకండ్లకి తన మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. ప్రతి 10 సెకండ్లకి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. బీ లైక్ ఏ గోల్డ్ ఫిష్.